ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ దిన వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానము మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు అయిన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయన్ను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన్ని నిత్యముగా త్రోసివేయును అని దావీదు మహారాజు తన మరణదినములు సమీపమైనప్పుడు సొలొమోనును రాజుగా అభిషేకించుటకు ముందు గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజుకు సేవ చేసే అధిపతులను, సహస్రాధిపతులను, అలాగే జనులకు, ఇశ్రాయేలు జనులకు ఇలాగూ ఆజ్ఞాపిస్తూ ఇశ్రాయేలు మీద నిత్యము రాజు అయి ఉండుటకు దేవుడు చేసిన వాగ్దానమును వారికి జ్ఞాపకం చేయొచ్చు. అతనికి సొలొమోను అని పేరు పెట్టు అని చెప్పి అని యెహోవా దేవుడు ముందుగానే సెలవిచ్చిన మాట. సొలొమోనును కోరుకొని, నేను నీ కుమారుడైన సొలొమోనును నా కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రి అయ్యిందును, అతడు నా మందిరమును నా ఆవరణము కట్టించునని దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు జనాంగమునకు మాత్రమే కాక ప్రత్యేకముగా సొలొమోను కూడా దేవుని గూర్చిన మాటలను జ్ఞాపకం చేస్తూ హెచ్చరికగా ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరై ఉన్నాడు అని ఆజ్ఞాపిస్తూ తాను అనుసరించిన విధానమును, తన దేవుడైన యెహోవా యందు కలిగి ఉన్న భయభక్తులను, యథార్థ హృదయమును, ఎలాగూ తాను దేవుడు తనకు అనుగ్రహించిన కృప చొప్పున ఈ సింహాసనమును తాను దావీదు పరిపాలన చేయుటకు దేవుడు ఇచ్చిన కృపను జ్ఞాపకం చేస్తూ సొలొమోనును హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. తాను ఏర్పరచుకున్న వారిని మరి ప్రత్యేకముగా పరిశోధించువాడు. అలాగే కాక ఆలోచనలన్నింటినీ, సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. అందువలన నీవు ఆయనను తెలుసుకోవాలి. ఆయన ఎవరై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు, ఆయన శక్తి ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో తెలుసుకొని హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా ఆయన సేవించు అంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని సేవించే విషయంలో మన హృదయాంతరంద్రియములన్నిటినీ ఎరిగిన వాడు దేవుడు. అందుకే అనేకమైన భక్తులు హృదయమును పరిశీలించి దేవుడవు నీవు అని కూడా ప్రవక్తలు కూడా, ఇర్మియా ప్రవక్త కూడా ఇలాగూ దేవుని గురించి మాట్లాడుతూ ఆయన హృదయాంతరంద్రియములను పరిశోధించు దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 6వ వచనంలో, యెహోవా నిన్ను పోలిన వాడెవడనూ లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను అని చెప్పి 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. అలాగే 11వ అధ్యాయము 30వ వచనంలో, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల 12వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనంలో, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు,
నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నదో నీవు శోధించుచూ ఉన్నావు అంటున్నాడు. అటువంటి హృదయములను, అందరి హృదయములను, అటువంటి దేవుడు అందరి హృదయములను పరిశోధించు. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు, మనల్ని చూచుచూ ఉన్న దేవుడు. మన హృదయం ఆయన పట్ల ఎట్లున్నది ఆయన శోధించు దేవుడు. అందువలన బహు జాగ్రత్తగా ఉండాలని, ఒకసారి దేవుణ్ణి మనం నమ్ముకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే దావీదు హెచ్చరిక చేస్తూ, సింహాసనము అధిష్ఠించిన తరువాత తనకు అట్టి కృపను అనుగ్రహించిన దేవుడు. ఎందుకంటే దావీదు కూడా దేవుని నామం బట్టి అతిశయించేవాడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో దావీదు 71వ అధ్యాయంలో ఇలాగ సెలవు, దేవుని గురించి ప్రార్థిస్తూ దేవునితో ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. తాను అట్టి కృపను ఎలాగూ పొందుకున్నాడు అని 71వ అధ్యాయము 5వ వచనం, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అయినవి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్వైంపు చేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అంతే మాత్రం కాక 71వ కీర్తన 17వ వచనంలో, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యం నేను తెలుపుచూనే వచ్చితిని అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువలన అదే మాటను దావీదు 78వ అధ్యాయము 70వ వచనంలో, తన దాసుని దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతను పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటిగా ఆయన అతన్ని రప్పించను, అతడు యథార్థ హృదయుడే వారిని పాలించను, కార్యములందు నేప్రయ్యి వారిని నడిపించను అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి దేవుడైన యెహోవా ఎటువంటి వాడు దావీదు ఎరిగి ఉన్నాడు. ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు, పరిశోధించేవాడు, ఆలోచనలు సంకల్పములన్నింటినీ ఎరిగినవాడు. నీవు ఆయన తెలుసుకుని యథార్థమైన హృదయముతో, హృదయపూర్వకముగా, మనపూర్వకముగా ఆయన సేవించాలి, ఆయన వెతకాలి. అప్పుడు నీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. అందువల్ల మనము కూడా దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో మనఃపూర్వకముగా యథార్థ హృదయముతో మనము ఆయనను హృదయపూర్వకంగా సేవించాలి అని దేవుడి వాక్యంలో రాయబడింది. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సొలొమోనుతో 28వ అధ్యాయం 1వ దినవృత్తాంతంలో 20వ వచనంలో, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకుని పని పూనుకును, భయపడకుము, వెరవకుండుము, నా దేవుడిని యెహోవా నీతో కూడా ఉండును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయన అందరి హృదయములను పరిశీలించి నీతిగల దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన 7వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, యథార్థ హృదయాన్ని రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు. ఎప్పుడైతే మనము యథార్థ హృదయంతో, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుని సేవించినప్పుడు ఆయన మన హృదయంలోనూ, మన ఆలోచనలను, మన సంకల్పములన్నింటినీ ఎరిగినవాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఎప్పుడైతే మనము అలాగ దేవుని ఆశ్రయించి దేవుని నమ్ముకొని ఉంటామో 10వ వచనంలో, ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు, అనగా ప్రతిఫలము ఇచ్చుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరీక్షించు వాడను అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఒకవేళ మన హృదయములు దేవునికి దూరంగా ఉన్నవేమో మనల్ని మనం పరీక్షించుకోండి. ఆయన సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో, ఆయన సన్నిధిని వెతుకు విషయంలో, ఆయనకు మొరపెట్టే విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండి మనఃపూర్వకముగా ఆయన సేవించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగూ దావీదు హెచ్చరిక చేసినట్టు మన బిడ్డలను మనము కూడా అలాగూ సరైన మార్గంలో నడిపించడానికి దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ వారిని కూడా ఆ వాక్య ధ్యానంలోనికి, దేవుని హెచ్చరికలను వారి జ్ఞాపకం చేస్తూ మనము కూడా అటువంటి
దేవుని గురించిన ధ్యానమును వారికి నేర్పించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా ఆయన కనబడని సృష్టము స్పష్టముగా సమస్తమును ఆయన ఎరిగే ఉన్నారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి, మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయను ఆయన ఎదుట మన హృదయము సమ్మతిపరుచుకోవాలి. ఎందుకనగా ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడని 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనం మన హృదయ పరిశోధన దేవుని ఎదురు చేసుకో. మన విశ్వాస జీవితం ఎలాగుందో, మన ఆత్మీయ జీవితం ఎలాగుందో మన పరిశోధన చేసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నవి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన హృదయాంతరంద్రములను ఎరిగినవాడు, సమస్తమును ఆయన ఎరిగినవాడు. ఎందుకనగా సమస్తమును ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము కలిగి ఉన్నది. అందువలన సమస్తము సమకూడి మనకు మేలుకరంగా జరగాలి అంటే దేవుని ఎదుట మనము మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించేవారముగా, సేవించేవారముగా, మన విశ్వాస జీవితము కదలక స్థిరముగా మనం నమ్ముకున్నప్పటికంటే మరి ఎక్కువగా దినదినము మన విశ్వాసం వృద్ధి పొందొచ్చు. హృదయ పరిశోధన చేయ దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని ఎదుట మన హృదయమును సమ్మతిపరచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే రోమాపత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాల్లో ఇలాగూ, మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి. అందువల్ల ప్రతివాడి హృదయమును దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన అంతరేంద్రియములు పరిశోధించేవాడు అంటున్నాడు, నీతిగల దేవుడు. అందువల్ల దావీదు కూడా ఏ స్థితిలోనూ దేవుడు అతన్ని ఆశీర్వదించాడో అది జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ స్థితి ఎలాగూ కలిగింది, అతడు దేవుని ఎడల భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో దేవుని సేవించడం ద్వారా తాను ఈ స్థితికి వచ్చి ఉన్నాడని తన కుమారుడైన సొలొమోనుకు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆశీర్వదింపబడిన విధానం కేవలం మన స్వశక్తిని ఆధారం చేసుకుంటూ మాత్రమే కాక మన హృదయాంతరేంద్రియములు పరిశీలించు నీతిగల దేవుడు. ఆయన పట్ల మనం ఎలాగ యథార్థ హృదయంలోమై ప్రతినిత్యం ఆయన హృదయపూర్వకముగా మనఃపూర్వకంగా ఆరాధిస్తూ స్తుతించుచు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున మనం ఆశీర్వదింపబడ్డామని మన పిల్లలకు కూడా ఎరుగునట్లుగా మన ఆత్మీయ జీవితం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారు. ఆయన కనబడిన సృష్టం ఏదీ లేదు, సమస్తమును మరుగులేక తేటగా మన హృదయములను ఎరిగిన వాడు, మన అంతరింద్రియములను పరిశోధించేవాడు. కాబట్టి మనము హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ను ఆరాధించాలని, యథార్థ ప్రవర్తనతో మనం ఆయన సేవించాలని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడి వాక్యంలో ఈ దినము మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి ధ్యానము ఆయనను గూర్చిన ధ్యానం ఆయన దృష్టికి ఇంపుగా ఉండును కాక అంటాడు. 104వ కీర్తన 34వ వచనంలో ఇలాగ రాయబడి. కాబట్టి అందువల్ల మనం ఆయన గూర్చిన ధ్యానం హృదయపూర్వకం మనఃపూర్వకంగా ఆయన సన్నిధిని వెతుకువారంగా ఉన్నప్పుడు ఆయన మనకు తన వాక్కు ద్వారా తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఆయన ప్రత్యక్షమై మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయు దేవుడై ఉన్నాడని మనమందరం జ్ఞాపకం చేసుకుని, అలాగూ దావీదు హెచ్చరించిన ప్రకారం, దావీదు ఆజ్ఞాపించిన ప్రకారం, దావీదు తన కుమారుడికి సెలవిచ్చిన ప్రకారం మనము కూడా ఆ యథార్థ హృదయంలో పరిశోధించే ఆలోచనలు అంటే, ఎందుకంటే దేవుని ఆలోచనలు సదాకాలం ఇస్తాయి, మన ఆలోచన బట్టి ఆలోచన కాదు. కాబట్టి రాబో కాలంలో మనకు మేలు కలిగినట్లుగా మనమందరం దేవుని ఎదుట యథార్థ హృదయంలో మనం జీవించాలని దేవుని వాక్యంలో దేవుడు మనతో అట్టి ప్రార్థనా జీవితమును, అటు యథార్థమైన ఆరాధన స్థుతి కలిగిన జీవితమును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను మన బిడ్డలను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. అటు కృపను, అటు ప్రార్థనా జీవితము, యథార్థ హృదయం మనపూర్వకంగా యథార్థ
హృదయపూర్వకంగా ఆయన సేవించి ఆయన వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమై మన ప్రార్థన సఫలపరచు దేవుడై ఉన్నాడు. కాబట్టి అటు కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవుడు, దయగల మా తండ్రి, సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేస్తాం ప్రభా. అవును తండ్రి, యథార్థ హృదయంతో హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను మిమ్మల్ని సేవించినట్లుగా ఆత్మీయ జీవితము మేము, విశ్వాస జీవితం మేము ఎదిగినట్లుగా ప్రభా అనుదినము మమ్మల్ని పరీక్షించుకొని మీకు లెక్క అప్పచెప్పవలసిన వారు మేము జీవించినట్లు సహాయం దయచేయండి ప్రభా. మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మీ వల్ల కలిగేది, ఈ సమస్తము మీ వల్ల మాకు కలిగింది. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి కృతజ్ఞతా బుద్ధిని కలిగి ప్రభా అటువంటి ఆత్మీయంగా ఎదుగుచు విశ్వాసం వృద్ధి పొందించుకోవచ్చు. ప్రతినిత్యం మిమ్మల్ని ఆశ్రయించి మీ నామం బట్టి అతిశయించే భాగ్యం దయచేయండి. దావీదు ఎలాగో అతిశయిస్తూ తాను కలిగి ఉన్న స్థితిని మరొక మీ నామం బట్టి అనేకులకు సాక్షార్థంగా ఉన్నాడు. అలాగే ప్రభా మేము కూడా మీ నామం మహిమార్థమే మీకు సాక్షార్థంగా జీవించినట్లు సహాయం దయచేయమని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే అతని అన్యోన్య సహవాసం, దావీదు కలిగిన శాశ్వతమైన కృప, ఆశీర్వాదం మీకును మీ కుటుంబములకు మనందరికీ దేవుడు అనుగ్రహించి మనల్ని దీవించును గాక. ఆమేన్.